భద్రాద్రి జిల్లా పెనగడప గ్రామంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి 120 కుటుంబాలు సిపిఐ పార్టీలో చేరాయి. అంబేద్కర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, పెనగడప గ్రామాలకు చెందిన 120 కుటుంబాల సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎర్రజెండా అంటే కష్టజీవుల పార్టీ అని, పేద ప్రజల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని సాంబశివరావు స్పష్టం చేశారు. ఎప్పుడు మీతో పాటు ఉంటాం, మీకేం బాధ లేదు. నేను రోజు రాకపోయినా సరే, ఇప్పుడు మన పాఠశాల ఉన్నారు, అక్కడ కింది స్థాయిలో మన శ్రీనివాసు, అలాగే వీరస్వామి, ఉత్తరంపూర్ నుంచి రాజు వాళ్ళు ఉంటారు. ఇటు మండల కార్యదర్శి మురళి ఉన్నాడు. ఇంకా బాగోగులు తెలుసుకోవడానికి మీకు పక్కనే ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ సంతోషంగా ఉండండి. కొద్ది రోజుల్లోనే చాలా పనులు ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ చేపిస్తా. వాళ్ళు మీరు ధైర్యంగా ఉండమని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరం వల్ల ఊళ్ళలో రాలేదు, మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు అది మన అంబేద్కర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, ఇంకా ఊళ్ళలోకి ఒకరోజు టూర్ పెట్టుకుందాం. ఇది ఇవాళ ఆదివారం, ఈ మధ్య మీటింగ్ల వలన చాలా రోజులు నేను బయట తిరగాల్సి వచ్చింది. మీటింగ్లు అయిపోయినాయి. ప్రోగ్రాం పెట్టుకుని పనులు మంజూరు చేసి ఆ పనుల్లో శంకుస్థాపనకే వస్తాను. నేను శంకుస్థాపనకి వస్తాను. అదేవిధంగా శ్రీనగర్ నుంచి కూడా మన మహిళా సోదరి వాళ్ళు వచ్చారు. అప్పుడు శంకర్ ఉండేవాడు మాత్రం. శంకర్ ఇప్పుడు చనిపోయినట్టున్నారుగా. ఇవాళ పెనుగడప గ్రామం ఒక బలమైనటువంటి గ్రామంగా తయారైంది. శ్రీనగర్